హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. ఈ రోజు మన వీడియోలో పాంఫ్రెట్ తో ఫిష్ ఫ్రై. ఈ ఫిష్ ఫ్రైని మా గోదావరి స్టైల్లో ఎలా చేస్తారో చూసేద్దామా? మీకు చూస్తుంటే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదండి. టేస్ట్ కూడా అంతే సూపర్ గా ఉందండి. అయితే అస్సలు ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం రండి. ఈ ఫిష్ ఫ్రై చేయడానికి నేను పాంఫ్రెట్ ఫిష్ తీసుకున్నానండి. దీన్ని తెలుగులో చందువా అంటారు. వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి చివరగా ఉప్పు నిమ్మకాయ వేసి క్లీన్ చేసి తీసుకున్నాను. తర్వాత వీటికి వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ఘాట్లు పెట్టి తీసుకోవాలి. నేను ఇక్కడ అవెన్ వితౌట్ అవెన్ చూపించడానికి 2 చేపలు తీసుకున్నాను. ముందుగా ఈ చేపలకి 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా పట్టించాలి. 2 to 3 మినిట్స్ ఈ విధంగా 2 చేపలకి పట్టించిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం. ఇక్కడ మీరు తినే స్పైస్ లెవెల్ని బట్టి యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు. ముందుగా మనం ఫిష్కి ఉప్పు నిమ్మరసం పట్టించాం కదా, అవి చూసుకుని వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ఫిష్ మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, చివరగా 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ ఒక ప్లేట్లోకి వేసుకుని ఈ స్పైస్ పౌడర్స్ అన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలండి. 2-3 టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేస్తూ పేస్ట్ లో తయారు చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా తయారు చేసుకున్న ఈ మసాలా పేస్ట్ ని తీసుకెళ్లి చేపలకు పట్టించేద్దాం రండి. మనం ఫిష్ కి ముందుగా ఘాట్లు పెట్టుకున్నాం కదా, ఈ మసాలాని వీడియోలో చూపిస్తున్న విధంగా లోపలికంటా పట్టించాలండి. అప్పుడే మనకి ఫ్రై అయిన తర్వాత అన్ని పీసెస్ కి మసాలా బాగా పట్టి టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంటుందండి. ఇప్పుడు వీటిని 10 నుండి 15 నిమిషాల వరకు మ్యారినేట్ చేస్తే సరిపోతుంది. అంత టైం లేదనుకునే వారు వెంటనే కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 పావు కప్పు వరకు బొంబాయి రవ్వ, అదేనండి ఉప్మా రవ్వ, ఒక వెడల్పాటి ప్లేట్లో తీసుకోవాలి. మనం ముందుగా మసాలా పట్టించుకున్న ఫిష్ ని తీసుకుని బొంబాయి రవ్వతో 2 వైపులా ఈ విధంగా కోట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫిష్ పైన లేయర్ క్రిస్పీగా ఉంటుంది. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఫిష్ ని ఫ్రై చేస్తున్నప్పుడు ప్యాన్ కి స్టిక్ అయిపోతుంది కదండి, అలా అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఒక ఫిష్ తీసుకుని అవెన్ లో నేను బేక్ చేస్తున్నాను. దీనికోసం అవెన్ ని బేక్ లో సెట్ చేసి 400 degrees C లో ప్రీహీట్ చేయాలి. ప్రీహీట్ చేసిన తర్వాత ఈ ఫిష్ ట్రేని ప్లేస్ చేసుకుని 20 to 25 మినిట్స్ వరకు బేక్ చేయాలండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని అందులో మనం ఫిష్ ని ఫ్రై చేద్దాం. దీనికోసం 2 టీ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫిష్ ని ప్యాన్ లో వేసి మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఫిష్ ని ఫ్రై చేయాలండి. 1 సైడ్ ఫిష్ ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కి టర్న్ చేసుకోవాలండి. ఇలా టర్న్ చేస్తున్నప్పుడు ఫిష్ విరగకుండా 2 గరిటెలు తీసుకోండి. వీటి సపోర్ట్ తో జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా ఫ్రై అయిన తర్వాత మూత తీసి కొద్దిసేపు ఫ్రై చేస్తే లోపల వరకు మంచిగా ఫ్రై అవుతుందండి. ఇది అవెన్ లో బేక్ చేసిన ఫిష్ అండి. వావ్, పర్ఫెక్ట్ అండి, చాలా బాగా కుక్ అయింది. ఇదైతే ప్యాన్ లో ఫ్రై చేసుకున్న ఫిష్. 2 కూడా చాలా బాగా ఫ్రై అయ్యాయండి. అలాగే టేస్ట్ కూడా సూపర్ ఉంది. కాకపోతే బేక్ చేసుకున్న ఈ ఫిష్ తో కంపేర్ చేస్తే నాకైతే ప్యాన్ లో ఫ్రై చేసుకున్న ఫిష్ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి. మీరు ట్రై చేసి మీకు ఏ ఫిష్ ఫ్రై నచ్చిందో తప్పకుండా చెప్పాలి. పక్కాగా చెప్తున్నానండి, ఇలా ఫిష్ ఫ్రై చేయండి, 100% మీరందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ ఫిష్ ఫ్రైని స్టార్టర్ గా తీసుకోవచ్చు, లేదంటే రసం పెట్టుకుని రైస్ లోకి సైడ్ ని నంజుకుని తింటుంటే టేస్ట్ అద్భుత. మీ అందరికీ నా వీడియో నచ్చింది కదా, అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా నా వీడియో నోటిఫికేషన్స్ రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నాన్ వెజ్ ఫేవరెట్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.